ఓం నమశివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చెలుకూరు బాలాజీ స్వామి. ఓం నమశివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు రామ్ శాస్త్రి. చిలక జోషం అంటండి ఆ కాలంలో ఉంది, ఇప్పుడుంది, ఇక ముందు గుడిక నడుస్తుంది. చిలక జోషం అంటే నిజముందండి, నమ్మండి, వినండి. ఇప్పుడు జ్యోతిష్యం చెప్పేది జూలై నెల 27 నుంచి ఆగస్టు 2 వరకు 12 రాశుల మీద ఈ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఈ రాశి మీద శని బలం ఎంత ఉంది, మంచి ఎంత, చెడు ఎంత, లాభం ఎంత, లుక్సాన్ ఎంత, కష్టం నష్టం సుఖం దుఃఖం చెప్తా వినండి. చిలకమ్మ మకర రాశి వాళ్ళ జ్యోతిషం, మకర రాశి వాళ్ళ భవిష్యవాణి, మకర రాశి వాళ్ళ గణితవాణి. చిలక మకర రాశి వాళ్ళ జ్యోతిషం. వావ్, మకర రాశి వాళ్ళకి సాక్షితంగా కృష్ణ పరమాత్ముడు. మకర రాశి వాళ్ళు శ్రావణ మాసంలో, కార్తీక మాసంలో, ఉగాది వరకు ఎవరిదైతే కళ్యాణం అవుతుందో నిజంగానే వాళ్ళకి భర్త కృష్ణ పరమాత్మ లాంటి భర్త దొరుకుతాడు. కృష్ణ పరమాత్మ లాంటి భర్త దొరికితే చాలా ప్రేమగా చూసుకుంటాడు. ఆయన ఏంది ప్రేమగా చూసుకుని అంతకన్నా ఎక్కువ ఇంకా మీరు ప్రేమగా చూసుకుంటారు. చాలా ప్రేమతోనే చూస్తారు. మీకు ఎట్లా ఉంటుందంటే ప్రేమ, ఆయన లేకపోతే మీరు ఉండరు, మీరు లేకపోతే ఆయన ఉండరు. మీ ఇద్దరి మాట ఒకటే ఉంటుంది, ఇద్దరిది గుణం ఒకటే ఉంటుంది, ఇద్దరిది ఒకటే లెక్క ప్రకారం ఉంటుంది. కానీ ఈ రాశి వాళ్ళ దగ్గర మళ్ళొకటి గుణం ఏముందంటే మాత్రం రాజాగుణం, రాజా బుద్ధి. చిల్లరి మాటలు, చిల్లరి గుణము, చిల్లరి పనులు ఆలోచించరు. ఇట్లా చిన్న చిన్న పాటలు, చిన్న చిన్న పనులు ఆలోచించరు. ఒక్క మాట ఏముందంటే మాత్రం ఈ రాశి వాళ్ళ దగ్గర జ్ఞానం, తెలివి చాలా బాగుంది. చాలా బాగుందంటే చాలా బాగుంది. ఈ రాశి వాళ్ళ దగ్గర మాత్రం ఒకటి ఏముందంటే మాత్రం 7 కొండల మెట్లు, శ్రీశైల మల్లికార్జున స్వామి. వెళ్ళిండ్రా శ్రీశైలం? వెళ్ళాలి. చూడని వాళ్ళకి తెలవది శ్రీశైలం, చూసిన వాళ్ళకే తెలుస్తుంది. చాలా పవర్ఫుల్. వెళ్ళిన వాళ్ళకి ఆ దేవదేవుని దర్శనం చాలా గొప్ప దర్శనం. శ్రీశైలం ఒక్కసారి పోయి వస్తే కైలాసం లెక్క వచ్చినట్టే. చాలా ఘనమైన మాట అది. కానీ ఈ రాశి వాళ్ళ దగ్గర మళ్ళీ ఒకటి ఏముందంటే చిలిపి గుణం, చిలిపి మాటలు, కాలు ఆగదు, దుడుకుతనం, ఉరుకుడాడ చాలా ఎక్కువ, మాట నిలబడదు. కానీ ఈ రాశి వాళ్ళకు కొంచెం వ్యవసాయం అంటే చాలా ఇష్టం. వ్యవసాయం పని చాలా వంగి మస్తు కష్టపడతారు, కానీ లాభం లేకుండా అయిపోతుంది. మస్తు కష్టపడుతుండ్రు. అది కాక ఆరోగ్య సమస్య చాలా చెడ్డగా వస్తుంది. ఆరోగ్య సమస్యలు కూడా సరిగా లేదు. ఇంటి మీద ఉన్న దృష్టి కూడా చాలా చెడ్డగా ఉంది. చూడండి, ఇంటి మీద దృష్టి ఉంటే ఏం చేయాలంటే ఇంటికి ఒక బూడిద గుమ్మడికాయ కట్టాలి. బూడిద గుమ్మడికాయ కట్టాలంటే ఎప్పుడంటే అప్పుడు కట్టవద్దు. ఆ గుమ్మడికాయ కడితే అమావాస రోజు కట్టాలి, లేకపోతే బుధవారం రోజు కట్టాలి. అమావాస్య రోజు టైం దొరకకపోతే మధ్యాహ్నం కట్టాలనుకుంటే బుధవారం రోజు కట్టాలి. బుధవారం తప్ప మిగతా ఏ రోజు కూడా కట్టవద్దు బూడిద గుమ్మడికాయ. మళ్ళీ ఒకటి పవర్ఫుల్ అంటే అమావాస్య రోజు కట్టాలి. బూడిద గుమ్మడికాయ అంటే సామాన్య మాట కాదండి, చాలా గొప్ప ఇష్టం. ఇంటికి బూడిద గుమ్మడికాయ కడితే ఇంటికి దరిద్రం, దృష్టి, కన్ను ఏమి ఉండదు. ఇంటి లోపల చాలా బాగుంటుంది. చూడండి, ఒక మాట, ఇంటి మీద దృష్టి లేదు, కన్ను లేదు, ఏమి లేదు, ఎవరి దృష్టి ఉంటే మాగమవుతుంది అని అట్లా ఉల్టపల్ట ఆలోచించకండి. దృష్టి ఉన్నమాట నిజమే. ప్రతి ఒక్కరి ఇల్లు జర మంచిగా ఏ ఒక రకంగా ఉన్నా, ఎట్లా ఉన్నా, ఇట్లా ఉన్నా, ఎట్లా ఉన్నా కానీ నజర తలిగిందంటే కన్నుల కన్ను ఒకటి విషకన్ను ఉంటుంది. విషకన్ను తన్మని తలిగిందంటే ఇల్లంతా ఏమైపోతుందంటే ఇంట్లో బరకత లేకుండా, అరకత లేకుండా అయిపోతుంది. ఇంట్లో మనసు శాంతం ఉండదు, ఒకరి మాట ఒకరికి పడదు. నీదెంత, నాదెంత, నీదెంత, నాదెంత అట్లా అయితేనే ఉంటుంది. మూడోది ఏమిటిదంటే చూడండి, ఇంటి లోపల ఏ సమస్య, ఏ కోరిక అనుకున్నా కానీ సరిగా జరగదు. ఈ రాశి వాళ్లకు, మకర రాశి వాళ్లకు ఒక మాట ఏమిటిదంటే మాత్రం అన్నిటికన్నా వ్యవసాయం, పొలం కొనాలి, జాగ కొనాలి, లేకపోతే ఇల్లు కట్టాలి. ఇల్లు కట్టాలనుకున్నా, ఇంత ప్లాట్ కొనాలనుకున్నా ఇది పక్కకు పెట్టండి. పొలం చాలా గొప్ప విషయం. దాని లోపల, జాగ లోపల, పొలం లోపల పని చేసి వ్యవసాయం పండించి 4 రాళ్ళు సంపాదించుకొని నలుగుట్ల రాజాలిక బతకాలని చాలా ఉంది. కానీ ఆ వ్యవసాయం లోపల మీరు ఎంత చేసినా కానీ మీకు బరకత లేకుండా అయిపోతుంది, అరకత లేకుండా అయిపోతుంది. మస్తు కష్టపడుతుండ్రు, గొడ్డు లేక మస్తు కష్టపడుతుండ్రు, కానీ లాభం లేకుండా అయిపోతుంది. ఒకసారి గవ్వలేద్దాం. ఓం నమశివాయ. వా, లక్కీ నెంబర్ 3 చాలా మంచి గవ్వలు పడ్డాయండి మకర రాశి వాళ్ళకు. మకర రాశి వాళ్ళకు ఆదాయం 2, యాయం 8, రాజభుజ ఫలం 1, అవమానం 6. చూశారా, గురుబలమేమో 2 ఉంది, శని బలమేమో 6 ఉంది.
శని మీకు చాలా ఎక్కువ ఉందండి. ఈ మకర రాశి వాళ్ళకు దరిద్రం సతాయిస్తుంది. ఏది చేసినా కలిసి రావటం లేదు, ఏది చేసినా ముందుకు నడవడం లేదు. మీరు ఎక్కువ బాధపడుతుండ్రు, పనులు జరుగుతలేవు కదా, మనం మస్తు కష్టపడుతున్నాం కదా, మనకి లాభం లేదు కదా అని మీరు చాలా అనుకుంటున్నారు కదండి. తొందరపడకండి, నిదానం చేయండి. నేను మొత్తం ఏముందంటే మాత్రం మళ్ళీ మీరు ఏమన్నా మొత్తం వినాలనుకుంటే, మీ డౌట్ క్లియర్ కావాలంటే ఒక్కసారి నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి. మీ ఉన్న డౌట్ అంతా క్లియర్గా చేపిస్తా, ఇది ఉన్నది మొత్తం క్లియర్గా చెప్పేస్తా. నమస్కారం.